ఎటువంటిదో ఏమీ లేదు. రాక్షసులందరూ మామూలుగా లోకంలో సామెతలన్నీ భారతము భాగవతము వీటి నుంచే వచ్చాయి, రామాయణము అన్నీ. ఏమండి వాళ్ళకేమో మాకు చూపులు వాళ్ళకి మేపులునా అంటుంటారు. ఈ చూపులు మేపులు ఏమిటి అంటే ఒక పరమ సౌందర్య రాశి వచ్చింది. వీళ్ళంతా పొడుగు చేతుల పణ్యారం అంటారు. పొడుగు చేతులు పెద్దవి బలవంతుడు అయినప్పుడు అమృత కలశం రాగానే వీళ్ళు లేకపోయారు. రాక్షసులందరూ లేకపోయి ఇంకా అమృతము ఎవరికి వాళ్ళు అందరూ పంచుకోవాలి అని అమృతము తీసుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు ఒక పరమ సౌందర్య రాశి అలా కులుకుతూ వయ్యారముగా వచ్చింది. వాడు అమృతం సంగతి మరిచిపోయి అందరూ ఆమె వైపు చుట్టం మొదలుపెట్టారు. అలా చూస్తుంటే ఆమె వచ్చి ఏమిటిది అని అడిగింది. అమృత కలశం కావాలా, తీసేసుకోండి మీరు అని వీళ్ళు ఇచ్చారు పాపం ఆమె చేతికి. నేను అందరికీ చక్కగా పంచుతాను, అందరు వరుసలుగా కూర్చోండి అన్నది. ఎవరికి జ్ఞానం లేదు, ఆమెకు ఎందుకు ఇవ్వాలి అసలు అంటే అజ్ఞానులు ఎప్పుడు ఇట్లా చేస్తుంటారు. వాళ్ళ చేతిలో ఉన్నదే ఒకడికి ఇచ్చి మళ్ళీ వాళ్ళ దయాభిక్షతో వీడు పంచుకుంటూ ఉంటారు అన్నమాట. ఇది రాక్షస లక్షణం. అంటే అజ్ఞానం చేత ప్రవర్తిస్తారట. ఆ సౌందర్యానికి మోహవశులై ఎవరిమే అంటే వనిత మేమంతా ఒకరికొకరం బంధువులమే. అంటే మీరెవరు అని అడిగింది ఆమె. రాక్షసులను దేవతలు చూసి అంతే మేము దయాదులము లేండి, అంతా అయిన వాళ్ళమే, పర్వాలేదు మీరు తీసుకోండి అని ముందు ఇచ్చేసారు. చేతికారు ఇచ్చి మేము అంత బంధువులమే, అంత దాయాదులమే, పర్వాలేదు మీరు ఎట్లా చెప్తే అట్లా వింటామన్నారట. ఆమె సౌందర్యానికి మోహపడిపోయి ప్రతి వాళ్ళు కూడా వనిత మేము ఇటువంటి వాళ్ళము, మేమంతా